హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి అండి, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను కొన్ని చెప్తానండి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. నాకు తోచింది ఏదో నేను చెప్తున్నాను. నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 1 ఇయర్ అవుతుందండి. ఈ మధ్య కొంచెం రీచ్ వచ్చింది నా ఛానల్ కూడా. బాగా కష్టపడాలండి ఫస్ట్. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్టింగ్ మెయిన్ ఉండాలండి. మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి 50 సబ్స్క్రైబర్లు ఉండాలండి. ఫస్ట్ లైవ్ చేయాలంటే, మనకి లైవ్ రావాలంటే యూట్యూబ్ వాళ్ళు 50 సబ్స్క్రైబర్లు ఉంటే మనకి లైవ్ ఆప్షన్ ఇస్తారండి. లేదంటే రాదు. 50 సబ్స్క్రైబర్లు ఈజీగానే వస్తారులేండి. మన ఫ్రెండ్స్ కజిన్స్ వాళ్ళు ఉంటారు కదా, షేర్ చేస్తేనే వస్తారు. బట్ షార్ట్ వీడియోలు ఫస్ట్ స్టార్ట్ చేయండి, తర్వాత లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేయండి. షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్లు వస్తారు, బాగా రీచ్ వస్తుంది కదండి. అలానే కొంచెం రీచ్ వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోండి. మెల్లమెల్లగా డే బై డే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. వీక్కి 3-4 చేసినా సరిపోతుందండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తేనే మెయిన్ మనకి వాచ్ టైం కలిసి వస్తుందండి. మనకు కావాల్సిన మెయిన్ సబ్స్క్రైబర్లు ఎలాగైనా వస్తారండి. మన ఫ్రెండ్స్ నుంచో ఫ్యామిలీ కజిన్స్ షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్లు అయితే ఈజీగానే వస్తారండి. బట్ వాచ్ టైం అంత ఈజీ కాదండి యూట్యూబ్లో. బట్ కష్టపడాలండి. కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది వాచ్ టైం కూడా. వాచ్ టైం రావాలంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ మనకి లాంగ్ వీడియోస్ అన్న చేయాలి, లైవ్ అన్న చేయాలండి. షార్ట్ వీడియో ఏదన్నా వైరల్ అన్న అవ్వాలి. షార్ట్ వీడియో వైరల్ అవ్వాలంటే కొంచెం కష్టమేనండి. బట్ అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం ఉంటే ఖచ్చితంగా షార్ట్ వీడియో వైరల్ అయితే మంచిగా మిలియన్ల వ్యూస్ వస్తాయండి. అప్పుడు సబ్స్క్రైబర్లు మంచిగా వస్తారు. కాబట్టి మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అందరు చూస్తారు, మన ఫ్రెండ్స్ మంచిగా చూస్తారు కాబట్టి వ్యూస్ బాగానే వస్తాయి. కానీ రీచ్ రాకపోతే ఏం చేయాలండి? అప్పుడే మనకి యూట్యూబ్ వాళ్ళు మంచిగా ఆప్షన్ ఇచ్చారండి. మీరు లైవ్ చేసుకోండి. లైవ్ చేస్తే ఖచ్చితంగా రీచ్ వచ్చిద్దండి. ఖచ్చితంగా సబ్స్క్రైబర్లు కూడా ఈజీగా పెరుగుతారండి. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా అసలు పట్టించుకోకండి. ఫస్ట్ మెయిన్ మనకి ఓపిక ఉండాలండి. మన ఫోకస్ మొత్తం యూట్యూబ్ మీదే ఉండాలండి. ఎవరు ఏమన్నా అసలు పట్టించుకోకూడదండి. మెయిన్ మంచిగా వీడియోలు చేసి అప్లోడ్ చేసుకోవచ్చు అండి. మంచి యూట్యూబ్ నుంచి మనం కష్టపడాలండి. కష్టపడితేనే ఏదైనా ఫలితం వస్తుంది. నాకైతే 1000 సబ్స్క్రైబర్లు వచ్చారండి. ఇప్పుడు నా టార్గెట్ మొత్తం లాంగ్ వీడియోస్ అను లైవ్లు చేయాలండి. లైవ్లు నేను డైలీ ఈ మధ్య 1 అవర్ చేస్తున్నానండి. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా లైవ్లోకి వచ్చి మంచిగా మాట్లాడతారు కాబట్టి మనకి టైం కూడా తెలియదండి. మంచిగా లైవ్ చేసుకోవచ్చు. 1-2 బ్యాడ్ కామెంట్స్ వచ్చినా మనం పట్టించుకోకూడదండి. ఎందుకంటే అది అసలు మనం చదవకుండా ఉంటేనే బెటర్. మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళాలి కదా. 99లో ఒకటన్నా బ్యాడ్ కామెంట్ రాకుండా ఉంటుందో చెప్పండి, అంతే కదా. మరి అవన్నీ ఏం పట్టించుకోకుండా మన గోల్ ఏదో మనం రీచ్ అవ్వాలంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఫ్రెండ్స్. అంటే ఈ మధ్య నాకు కూడా కొంచెం తెలిసినాయి అన్నీ. ఇట్లా చేసుకోవాలి వీడియోస్ అని. ఓకేనా? నాకు తెలిసింది నేను చెప్పాను. ఛానల్ని ఫాలో చేయండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.